భగవతి శ్రీ కృష్ణ. ఒకే దేవుడు ఒకే దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం జరగబడుతుంది. దాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాసేపట్లో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. భాగ్యవిధాత పంజాబు సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఊచల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गादा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. ओम नमो भगवते, ओम नमो भगवते, ओम नमो भगवते. ఓం నమో భగవతి శ్రీ కృష్ణ. ఒకే దేవుడు ఒకే దేశం. గౌరవనీయులైన శ్రీ గంటిరావు గారు వారు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు. వీరిని గట్టి చప్పట్లతో ఆహ్వానించి సాదరంగా ఆహ్వానిద్దాం. గౌరవనీయులైన శ్రీ గొరపల్లి శ్రీనివాస్ గారు, సర్పంచ్ గొరపల్లి. గౌరవనీయులైన శ్రీ బొబ్బర ముకుందరావు గారు, ఎక్స్ సర్పంచ్ గొరపల్లి. ఓం నమో భగవతి శ్రీ కృష్ణాయ నమః. ఒకే దేవుడు ఒకే దేశం. బ్రహ్మవు శివుడగు విష్ణువుల హరి క్రీస్తు యేసు అల్లాని వెలహరి అవతారములకు మూలముల హరి ఆది అంతములే నిలహరి అవతారములకు మూలముల హరి ఆది అంతములే నిలహరి జీవముల హరి జ్ఞానముల హరి లహరి కృష్ణ నీ నామమే శరణం. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ. ఈ లహరి కృష్ణుడు ఎవరు? ఎంతోమంది అవతార పురుషులకి మన భారతదేశం ధర్మభూమి కర్మభూమి, అందరూ అవతార పురుషులే, అందరూ అవతార పురుషులమే అంటున్నారు వచ్చిన అందరూ కూడాను. మరి లహరి కృష్ణుడు నిజంగా అవతార పురుషులా అవునా కాదా? ఇవన్నీ కూడా వారిని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసినదే. ఆ మార్గంలోకి మనల్ని యావత్ ప్రపంచాన్ని అంతటిని కూడా అందులోకి రమ్మని పిలుస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది ఒక భాగం. మంచి పుస్తకం ఇవాళ ఉంది. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలి. కృతయుగంబున నాటి దివిజ సంహారుడే నరసింహదేవునిందరయనగును. త్రేతాయుగము నాటి దేవాది దేవుడే శ్రీరాముని చట సేవ్యంపనగును. ద్వాపరంబున నాటి దైవ సత్తముడైన శ్రీకృష్ణుని చట మనము చూడగలము. కలియుగంబున నేడు సులభుడవు ఫలతుడవు లహరి కృష్ణుని నిందరయనగును. 4 యుగముల యందు నిన్నానమప్ప అలరు దేవాది దేవుల నెలకొలుపుచు
ధర్మమున పాలనము చేయదలచినాడు. ఆహా లహరి కృష్ణుడై అవతరించే. మరి అవతార పురుషులు పుట్టినప్పుడు అవతార పురుషులు ఉద్భవించేటువంటి ముందే ఆ వారి తాలూకా ఉద్భవ ఇన్ఫర్మేషన్ మనకి ముందు వచ్చేస్తుంది. ఇది ప్రతి అవతారానికి ఇదొక సాంప్రదాయం. అలాగే ఈయనే కల్కి అవతార పురుషుడు అంటూ మనకి మరి భాగవతం 11వ స్కందం 5వ అధ్యాయం 39-40 శ్లోకాలు, భాగవతంలో 12వ స్కందం 2వ అధ్యాయంలో 27వ శ్లోకం, అలాగే అగితుల రట్టు అనేటువంటి ఒక ముత్తు పుట్టుస్వామి గారి తాలూకా ప్రవచనాలు 156 పేజీల్లో ఇవన్నీ కూడా ముందే చెప్పబడి ఉన్నాయి. ఏది లహరి కృష్ణుడు పుట్టక ముందే. సో ఈయన అవతార పురుషుడు అని చెప్పడానికి ఆ గ్రంథాలు మనకి ప్రూఫ్గా ఉన్నాయి. కాబట్టి అవతార పురుషుడే. మరి ఈయన చిన్నప్పటి నుండి కూడా మరి గృహస్థాన్ని తీసుకొని చక్కగా ఈయన 1921వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన మరి తమిళనాడు రాష్ట్రము తిరునెల్వేలి జిల్లా శ్రీ దేవరాసయ్య నేసమ్మన్ అనేటువంటి దంపతులకి అక్కడ పుట్టారు. స్వగ్రామంలోనే 10వ తరగతి వరకు చదువుకొని తర్వాత మద్రాసులో BA వరకు చదువుకొని ఈయన మంచి ఫుట్బాల్ ప్లేయర్ కూడా. మిత్రులు, సభాధ్యక్షులు, ప్రధానోపాధ్యాయులు గొర్రెల సూర్యనారాయణ గారికి, అదేవిధంగా సోదరుడు మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ గారికి, అదేవిధంగా గండి రేవి గారికి. మీ అందరికీ తెలుసు, లహరి అంటే ఒక తరంగాలు, ఆనంద తరంగాలు లహరి అంటారు. మనం చూసారు ఇప్పుడు చాలా చాలా వినుంటారు మనం ఆ పేరు, మీరు లహరి అనే పేరు. అది ఆనంద తరంగాలు అయితే ఆ లహరి కృష్ణ అనే పేరు ఏంటంటే మనం నల్లనివాడు అనుకుంటాం. నల్లటివాడే కాదు, మనిషి అంటే మన జీవితానికి ధన్యత చేకూర్చేవాడిని కూడా కృష్ణుడు అంటారు. సో ఆనంద తరంగాలతో మన జీవితాన్ని ధన్యం చేసేవారే ఆ లహరి కృష్ణ గారు. చూసారా, ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ఎంతో అవసరం వారు చెప్పింది. ఒకే దేశం ఒకే దేవుడు. నిజానికి ఒకే దేవుడు ఒకే దేశంగా అండి ఈరోజు ఒకే ప్రపంచం. ఎందుకంటే వసుదైక కుటుంబం అంటాం. వసుదైక కుటుంబం తెలుసు, ఎంటైర్ వరల్డ్ ఇస్ ఏ స్మాల్ విలేజ్. సో ఈ ప్రపంచం అంతా ఒకటే, అలాగే దేవుడు కూడా ఒక్కటే అనేది గొప్ప సిద్ధాంతం. అది నిజంగా అది నమ్మితే అసలు సమస్యలే రావండి మనిషికి. ఆ దేవుడు ఒక్కటే అని అందుకే అంటారు ఏకం సత్ బహుదా విప్ర వదంతి అంటారు. అంటే పండితులు రకరకాలుగా చెప్తున్నప్పటికీ సత్యం అనేది మాత్రం ఒక్కటే, అది నమ్మండి. ఎప్పుడైతే సత్యం ఒకటో ఆ దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే దేవుడు అంటే రకరకాల పేర్లు పెడతాం, కానీ నిజానికి ఇది ప్రజాస్వామ్యం అండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి ఎవరికి నచ్చిన దేవుడిని పూజిస్తుంటారు. కానీ మీరు ఏ మతం తీసుకున్నా ఏది తీసుకున్నా చివరికి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మాత్రం మనం తెలుసుకుంటాం. అయితే మనం తెలుసుకోవాలంటే ముందుగా ఏం చేయాలంటే ఏదో దేవుడిని నమ్మాలి. దానికి ఏం కావాలంటే విశ్వాసం. ఈరోజు మీ అందరినీ ఇక్కడ రప్పించింది ఏంటో తెలుసమ్మా, అది లహరి కృష్ణ, ఇంకొకరండి కాదు. ఆ లహరి కృష్ణ గారి మీద మీకు అత్యంత విశ్వాసం ఉంది. సభాధ్యక్షులు, అట్లాగే సీనియర్ ప్రొఫెసర్ మాజీ VC మరి సోదరులు ముత్యాల నాయుడు గారు, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరినీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, సో ఇది నేను చాలా రోజుల్ని వింటున్నాను. ఈ లహరి కృష్ణ అనే ఆశ్రమంలో కూడా వెళ్ళాను నేను. ఇది ఒకే దేవుడు ఒకే దేశం అని చెప్పి మరి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా లహరి కృష్ణ ఆశ్రమం మిమ్మల్ని ఆదరిస్తుంది. బట్ ఎంతమంది నమ్ముతారు ఎంతమంది నమ్మరు అనేది వాళ్ళ ఇష్టానికే మీరు వదిలేస్తున్నారు. కాబట్టి మీ యొక్క ప్రచారం మీరు చేసుకోండి. నమ్మిన వాళ్ళు దీనికి నమ్ముతారు. డెఫినెట్గా ఏదో ఒక రోజు మీ బాటలో నడవడానికి కూడా ప్రయత్నం చేస్తారు. తర్వాత ఈరోజు మరి గ్రంథావిష్కరణ
మరి ఎవరో పెద్దలు దేవాసిరి ఈ లారీ అట. సో మరి అతను మరి ఎంత స్టడీ చేశారో లహరి కృష్ణ గారి గురించి, ఆ పుస్తకం మాకు కూడా ఒక కాపీ ఇస్తే ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత మేము చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఆయన యొక్క గొప్పతనం మీ అందరినీ కోరేది ఒకటే, మీరు నమ్ముకున్న దేవుడిని మనస్ఫూర్తిగా నమ్మి మీరు ఆ దేవుని సన్నిధిలో మీరు మీ జీవితాలను నడుపుకోవాలని చెప్పి కోరుతూ, మరి నాకు కూడా మీలో ఒకటిగా పిలిచి ఇక్కడ గౌరవించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రామాయణంలో ఎగ్జాంపుల్, వాల్మీకి ఏ కులంలో పుట్టాడు? బోయేవాడు. ఆయన దొంగతనం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. మరి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా రామాయణం ప్రామాణికంగా తీసుకున్నది ఎవరు రాసిందంటే ఒక వాల్మీకినే తీసుకుంటారు. అంటే వాల్మీకి అంత గొప్పవాడు అయ్యాడు ఒక బోయ కులంలో పుట్టి. అంటే అలాగే ఈ మధ్య మనందరం చూసుంటాం, నరసింహన్ సినిమా వచ్చింది, లక్ష్మీ నరసింహస్వామి సినిమా. అందరూ చూసే ఉంటారు కదా, బహుశా చూసారా లేదమ్మా? చెప్పాలా? ఎవరు మౌనంగా ఉన్నారు? మేము మౌనంగా ఉండమన్నది వినమని కాదు, స్పందించడం కూడా. అందులో ప్రహ్లాదుడు ఏ కులంలో పుట్టాడు? రాక్షస జాతిలో. రాక్షస జాతిలో పుట్టినప్పటికీ తను ఎవరిని నమ్మాడో వాళ్ళని చిత్తశుద్ధిగా మనస్ఫూర్తిగా నమ్మడంతో, అంటే శ్రీమన్నారాయణుడిని మనస్ఫూర్తిగా నమ్మడంతో మరి ఆయనకి తండ్రి రూపంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి ఎవరు రక్షించారు అతన్ని? ఆ శ్రీకృష్ణ భగవానుడే రక్షించాడా? విష్ణు పరమాత్మ రక్షించాడా? మరి అలాగా మనం చేసే పనిలో కూడా చిత్తశుద్ధి ఉంటే, మనం చేసే సేవలో కూడా చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఆ భగవంతుడు ఎప్పుడూ మన వెంటే ఉంటాడు అన్నందుకు ఇందాక ఆయన చెప్పారు ద్రౌపది ధర్మరాజు తాలూకా స్టోరీ. ఇలాగా మనం అలాగే భాగవతంలో చూస్తారు, ఒక ఏనుగు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చాడు శ్రీమన్నారాయణుడు. ఏనుగుకేం తెలుసు? ఒక జంతువు. ఒక ఏనుగు పిలిస్తే వచ్చాడు. మరి మనం మనుషులు, మనం చిత్తశుద్ధితో పిలిస్తే రాడా? అది మనం చిత్తశుద్ధితో ఆ సేవ చేస్తున్నామా, చిత్తశుద్ధితో ఆ దేవుడిని పూజిస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం ఆలోచించుకుంటే దాన్ని బట్టి మనకు భగవంతుడు రక్షణ ఇవ్వాలా, శిక్షణ ఇవ్వాలా భగవంతుడు తేల్చుకుంటాడు. కాబట్టి ఉషా పరిణయం అని భాగవతంలో ఉంటుంది. బాణాసురుడు అనే రాక్షసుడు 1000 చేతులతో ఉంటాడు. ఆయన పరమశివుడి గురించి తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటాడు తెలుసా? తన కోట ముందు కాపలా కాయమని చెప్తాడు. అంటే ఏం పనమ్మా? గేట్ మీద. మరి పరమశివుడు కాదనలేదే, సాక్షాత్తు ఆయన వచ్చి ఆ బాణాసురుడు కోట కాపలాగా నిలబడ్డాడు. భగవంతుడే కాపలాగా వచ్చాడు. మనం ఎంతమ్మా? ఎవరైనా చెప్పిన పని దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించి ఆ పని చేస్తే అందులో ఉన్న గొప్పతనాన్ని ఆయన చూడకపోయినా పైన ఉన్నవాడు చూస్తాడు. కాబట్టి ఆ పని చిన్నదా పెద్దదా అని కాకుండా, అలాగే మహాభారతంలో ఇందాక మన ముత్యాలరెడ్డి గారు చెప్పినట్టు శ్రీకృష్ణుడు రాయబారి పోస్ట్ తీసుకుంటాడు. రాయబారి అంటే పోస్ట్ మ్యాన్. మన ఊరిలో చూస్తుంటే ఉత్తరాలు అందించే పని అని. మరి శ్రీకృష్ణుడు అలా భావించలేదే. తనకు రాయబారిగా పంపించినప్పుడు ఆ పనిని తను సక్రమంగా నిర్వర్తించుకొచ్చాడు. కాబట్టి అప్పచెప్పిన పని ఇదా అదా అని కాదు, మనం ఆ పని ఎంత చిత్తశుద్ధిగా చేస్తున్నాం, ఎంత మనస్ఫూర్తిగా చేస్తున్నాం అన్నది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటే, అష్టావక్ర గీతలో మిథిలా రాజ్యంలో జనక మహారాజు గారికి అష్టావక్రుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య కొన్ని సంభాషణలు, అంటే జనక మహారాజు గురువే అష్టావక్రుడు. సో గురు శిష్యుల మధ్య సంభాషణ జరిగినప్పుడు ఆ మిథిలా రాజ్యంలో అనేక సంబరాలు, అనేక వాయిద్యాలు రాజ్యం అంతా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అష్టావక్రుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. జనక మహారాజా, జనక రాజర్షి ఇన్ని కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నాయి కదా, మీరు ఇక్కడే నిశ్చంతగా కూర్చున్నారు, మరి అవన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా, మీరు ఎలాగ ఇవన్నీ నడిపించగలుగుతున్నారు అన్నప్పుడు వీళ్ళు సంభాషణ జరుగుతున్న పక్కనే ఒక నాట్యం జరుగుతుంది. ఒక నాట్యం జరిగితే ఆ నాట్యం మహిళలది. నృత్యం జరుగుతుంటే ఆ నృత్యం భటులు కాపలాగా ఉంటారు. జనకుడు అష్టావక్రుడికి ఆన్సర్ చెప్పకుండా భటుడిని పిలుస్తాడు. భటుడిని పిలిచి, ఏవయ్యా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావంటే, నన్ను మీరు పెట్టారు, ఆ పని చూస్తున్నాను సార్ అంటాడు. ఆ నృత్యం నువ్వు చూస్తున్నావా అంటాడు అని అడుగుతాడు. చూస్తున్నాను సార్ అని చెప్తాడు. అయితే అందులో రెండో అమ్మాయి తాలూకా కుడికాలు కొంచెం తప్పుగా పడినట్టుంది, అది గమనించావా అని అడుగుతాడు. క్షమించు మహాప్రభు, మీరు నన్ను వాళ్ళ ప్రొటెక్షన్కి, వాళ్ళ రక్షణ బాధ్యతగా పెట్టారు తప్పితే వాళ్ళ నృత్య ప్రదర్శన ఎలా ఉంది అలా ఉందని చెప్పి మీరు నాకు ఆయన చెప్పలేదు ప్రభు. కాబట్టి నా బాధ్యత రక్షణ బాధ్యతే, కాబట్టి నేను వాళ్ళని రక్షించే బాధ్యత తీసుకుంటానని చెప్తారు. అప్పుడు చెప్తాడు జనకుడు, ఇది గురువర్య, ఇలా ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి నా రాజ్యంలో సుసక్షంగా సుభిక్షంగా ఉందని చెప్పి చెప్తాడు. అంటే భక్తి అంటే మనం అన్ని మతాల వారు కూడా
ఇప్పుడు మీరు లహరి కృష్ణ అంటున్నారు, లేదా హిందువులు రాముడో కృష్ణుడో అంటారు, ముస్లింలు అల్లా అంటారు. ఎవరు ఏ ధర్మాన్ని, ఎవరు ఏ మతాన్ని పూజించినప్పటికీ మన జీవన విధాన శైలి ధర్మంగా ఉంటే భగవంతుడు ఎవరైనా మనల్ని కాపాడుతాడు అన్నందుకు మహాభారతంలో లాస్ట్గా శ్రీకృష్ణుడే 3 మాటలు చెప్తాడు. శ్రీకృష్ణుడి నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడికి ఉద్ధవుడికి మధ్య సంభాషణ జరుగుతుంది. జరిగినప్పుడు అందులో 3 విషయాలు చెప్తాడు తానే స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. ఉద్ధవా, నా పేరు మీద ఎవడైనా 10 రూపాయలు దానం చేస్తే నేను వాడికి 10 రెట్లు ఇస్తానని చెప్తాడు. రెండోది, ఎవడైనా నా గురించి ఈ భూలోకంలో చెప్తే వాడి కోసం నేను పరలోకంలో చెప్తానని చెప్తాడు, అంటే దేవలోకంలో చెప్తానని చెప్తాడు. అంటే భగవంతుడే తనకు తానుగా కలియుగంలో ఉండే ప్రజలు ఏ విధంగా ఉంటే నేను ఏ విధంగా ఉంటానని చెప్పడం. భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే ఈ పుస్తకాన్ని దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇదే రోజున ఈ కార్యక్రమం జరగబడుతుంది. దానికి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ భక్త బృందంతో పాటు సమాజంలో ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దవాళ్ళు, ప్రతినిధులు, ప్రముఖులు వచ్చున్నారు. వీళ్ళందరూ కూడా వారి యొక్క ఎన్నో ఆత్మీయ భావాలను మన ముందు తెలిపినారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు అధ్యక్ష వహించిన సూర్యనారాయణ గారికి ఈ కార్యక్రమం ముందు సాగించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. చక్కగా అందరినీ కూడా పెద్దలందరినీ
ఆత్మస్వరూపుల్ని గౌరవించుకోవడం అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సభ్యులందరూ చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో జరిపినందుకు వారికి లహరి కృష్ణ ఆశీస్సులు మెండుగా దండిగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ గారు డిఎంఎండ్హెచ్ఓ కాకినాడ వారు డాక్టర్ జి గౌరీశ్వరరావు గారిని ఉపన్యాసించవలసిందిగా మరి కోరుకుంటున్నాం. వ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా సంఘంలోకి ఈ యొక్క సందేశాన్ని తీసుకువెళ్ళి కనీసం ఒక 10 మందినైనా మార్చగలిగేటటువంటి కార్యక్రమంగా దీన్ని తీర్చిదిద్దగలిగితే అది ఎంతో మహోన్నతమైన కార్యక్రమంగా మనం తీర్చుకోవాలి. శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి దివ్య సముఖమున భగవద్రూపుడైన కల్కి అవతారమైన దేవుడైన మాధవుడైన ఒక మానవ రూప ఆధ్యాత్మిక ప్రతీక అయినటువంటి ఆ మహనీయుని ప్రవచనాలను ఆశీర్వచనాలను అనిర్వచనీయమైనటువంటి మానవాతీత వాక్చాతుర్యాన్ని అనుకరించి అనుసరించి ఆచరించి తరించాలనే తపనతో తపస్సుతో ఇచ్చటికి విచ్చేసినటువంటి ఆబాల గోపాలానికి మనఃపూర్వక నమస్కారాలు చెబుతూ ఆయన ఆశీర్వచనాలు కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఒక గ్రంథం లేదా ఒక పుస్తక 2వ భాగానికి ఇచ్చినటువంటి అద్వితీయ గౌరవం. అంటే ఇటువంటి పుస్తకావిష్కరణ నా యొక్క 71 ఏళ్ల అనుభవంలో ఎప్పుడు ఈ విధంగా ఆవిష్కరించడం చూడలేదని అటువంటి అమరికను ప్రదర్శనను ఏర్పాటు చేసిన ప్రయోజకులైనటువంటి అందరికీ కూడా మరొక్కసారి ఆశీస్సులతో అభినందనలు తెలుపుతున్నాను. నాకు ఈ సభకు రమ్మని ఆహ్వానించినప్పుడు దీని యొక్క పూర్వగ్రంథం ఇది నా చేత నుంచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో రోజులో 24 గంటలుంటే 12 గంటలు అక్కడే గడిపేవాడిని. అప్పుడు పుస్తక రత్నాల నుంచి మేము చిన్న చిన్న రేణువుల్ని ఏరుకొని మా విద్యా వ్యాసంగంలో రాణించి ఈ పుస్తకానికి ఇంత గౌరవం రావడం నాకు ఎంతో అమితానందాన్ని కలిగిస్తుంది. ఆనందపు డందంతో మీకు ఇది చెబుతున్నాను. నువ్వెవరు అని అడిగారు నన్ను. అడిగితే నేనేం చెప్పాలి? భారతీయుణ్ణి అన్నాను. నీ మండలం ఏది అన్నారు? భూమండలం అన్నాను. నువ్వెవరు అన్నారు? బోధకుణ్ణి అన్నాను. ఆ విధంగా ఒక మనిషి యొక్క గుర్తింపుని పొందాలంటే చాలా కష్టం. ఆ నిష్ఠ గరిష్ట శ్రేష్టతని సర్వదా పూజ్యనీయం. అటువంటి మహనీయుడు కాబట్టే ఇంతమంది ప్రజానీకం ఈ సభాస్థలిలో ఉన్నారు. అందువల్ల నిష్ఠ గరిష్ట శ్రేష్ట స్రష్టత ఇక్కడ కనపడింది. ఆ మహనీయుని బోధనల సారాంశాన్ని వ్యక్తీకరించడానికి ఒక ముద్రణ అంటే ముద్రించిన అక్షరం. సభాయ నమః. నేను పెద్ద వక్తనేం కాదు, పెద్ద ఆధ్యాత్మికవేత్తనే కాదు, కేవలం ఒక ఉపాధ్యాయుని. ఉపాధి కోసం పిల్లలకి అధ్యయనం చేయించే వృత్తి నుంచి వచ్చాను. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా మనం చెప్పాలి. అద్వేష సర్వభూతానాం మైత్ర కర్ణవేవచ నిర్మమో నిరహంకార సుఖదుఖ సమక్షమి అని గీతలో మనకి బోధించారు.
గీత యొక్క సారాంశం మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మన గీతే మారుతుంది. అలాగే మనకి ప్రకృతి గొప్ప దైవం. ప్రకృతి మించిన దైవం ఏమీ లేదు. నది ఉంది, నీరు పారుతూ ఉంటుంది. అది కుల మత విచక్షణ లేకుండా, పేద ధనిక అనే వర్గం లేకుండా అందరికీ నీళ్ళు ఇస్తుంది. వెళ్ళిన వారికి వెళ్ళిన నీళ్ళు ఇస్తుంటుంది. దాన్ని మించిన దైవం ఇంకేమీ లేదు. అలాగే భగవంతుడు కూడా ఏంటంటే, మనం ఆయన దగ్గరికి చేరితే మనకి, ఆయన నమ్మితే, ఆయన మనం కొలుస్తుంటే మనకి సద్బుద్ధిని ఇచ్చి మనకి మంచిగా తయారు చేస్తాడు. అలాగే ఈ నది మన దగ్గర రాదు. నది దగ్గరికి మనం వెళ్ళి నీళ్ళు తీసుకోవాలి. అంచేత భగవంతుడి దగ్గర మనం వెళ్ళాలి. భగవంతుడు మన దగ్గర రాడు కనుక మనం అందరం ఏంటంటే ఆ భగవంతుడిని నమ్మి వాళ్ళని కొలుచుకుంటూ మనం వాళ్ళ మీద ప్రత్యేకమైన అభిమానం చూపుతూ మనం ఆచరించాలి. ఎప్పుడైతే మన కష్టాల్లో మనం రక్షించాడో, చచ్చిపోవలసిన వాళ్ళని, అక్కడే భగవంతుడు ఆ మహానుభావుడు మనం రక్షిస్తున్నాడు. ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉండి మనం ఏం చేయాలంటే మన కార్యక్రమాలు శుభ్రంగా చేయాలి. ఎవరిని కూడా మనం తోలనాడకుండా అందరినీ సమానంగా గౌరవించాలి. మన ఈకే గారు చెప్పారు, హిందువులు హిందూ దేవుని కొలుస్తారు, జైనులు జైన దేవుని కొలుస్తారు, మహమ్మదీయులేమో అలాని కొలుస్తారు, క్రైస్తవులు ఏమి కొలుస్తారు. కానీ అందరికీ కావాల్సింది ఆరోగ్యం. వారు ఏ మతం అని, ఏ కులం అని, ఏమని, ఆరోగ్యం మాత్రం ఉండాలి. దాన్ని పాటించాలి. అలాగే భగవంతుని కూడా మనం ఏం చేయాలంటే, ఒక్కడే దేవుడు, మార్గాలు వేరుగా ఉంటాయి. లోకో భిన్నరుచి లోకో భిన్నాభిప్రాయ అన్నీ ఉంటాయి. అలాగే ఏమైనప్పటికీ కూడా దేవుడు మాత్రం ఒకే రూపంలో ఉంటాడు, వివిధ రూపాల్లో వస్తాడు. కనుక మనం ఆ దేవుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకి ఆ దేవుడు ఏంటంటే శుభ్రంగా మనకి అన్నీ కలగజేస్తాడు. మనలో మంచి బుద్ధిని, సద్బుద్ధిని ఇస్తాడు. ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అంటే మనం అధ్యయనం చేసుకుని శుభ్రంగా దేవుని కొలిచి పక్క వాళ్ళని కూడా మనం బాగా తయారు చేయాలి. లహరి కృష్ణ గారు వీళ్ళు అవతార పురుషులు. అంచేతనే వాళ్ళని మనం గౌరవిస్తూ వాళ్ళ సిద్ధాంతాలను మనం పాటిస్తున్నాం. అంచేత మనం అందరం కూడా అంటే మంచి చేయాలని చెప్పేసి కోరుతూ, మరి అంతకంటే పెద్ద వ్యక్తం కాదు కనుక నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తే. జై లహే కృష్ణాయ నమః. సార్ ధన్యవాదాలండి. పిల్లలకు కూడా చివరిలో ఒక మంచి మాట అన్నారు, పిల్లలకి మంచి సంస్కారాన్ని అందించండి, పిల్లలకి మంచి అలవాట్లు నేర్పండి. అవతార పురుషులైనటువంటి లహరి కృష్ణని అందరూ వెంబడించండి అనే మాటని చక్కగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. ఇప్పుడు మరి మా రిటైర్డ్ హెడ్ మాస్టరు తాతబాబు గారిని వచ్చి ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాం. You please recognize and attract the youth, those who can lift the chairs, lift the vehicles, do the industries. We all the whiteheads, we are not able to work for Lahari Krishna. Lahari Krishna के लिए काम करने वाले बहुत यूथ चाहिए, लेकिन old age people are gathered. Anyhow, Dr. Paidraj Garu, my colleague, called all the people gathered here, but one thing, he gathered the people like Elon Musk. Elon Musk is the greatest ధనవంతుడు ఇన్ ద వరల్డ్. అంతకన్నా ధనవంతులు పిలిచారు ఈరోజు వేదిక మీదకి. ఆయన ఏమక్కర్లేదు, ఆ బుక్ చదివి ఒక్క ఆయన మారితే మాత్రం మీరందరూ అధిక ధనవంతులు అవుతారు. ద గ్రేట్. సో రీడ్ ద బుక్, చేంజ్ యువర్ సెల్ఫ్. నాట్ కబుర్లు, మాటలు వద్దు. మంచి చేయండి, ఏమైనా నేర్చుకోండి, హెల్ప్ చేయండి అంటమే తప్ప హెల్ప్ చేయం మనం. వీఆర్ ద ఇండియన్స్. నేను చనిపోయేందుకు నేను అంటాను, ఆ ఐని క్రాస్ చేయండి అంటే వీ నెవర్ డూ ఇట్. ఐ క్రాస్ చేస్తే మనం ఇంకెక్కడికి రానక్కర్లేదు. ఇట్స్ ఎనఫ్ నాలెడ్జ్ లైక్ లహరి కృష్ణ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. ఒక ట్రూ ముస్లిమాన్ లాగే బ్రతుకుతాడండి. ఎటొచ్చి హిందువే సరిగ్గా హిందువులాగా బ్రతకడం లేదు. ఈ లేనిపోని వికారాలు, వినోదాలు, వేడుకలు, ఏ కార్యక్రమానికైనా భక్తి తక్కువైపోతుంది, రక్తి ఎక్కువైపోతుంది. కాబట్టి యూత్కి సరైనటువంటి దిశానిర్దేశం చెయ్యాలి అంటే ఎలాంటి మహానుభావుల తాలూకా ఆ భావజాలాన్ని వాళ్ళకి అందించాలి. యూత్ని తప్పనిసరిగా ఆ రకంగా తయారు చేయాలని మనకి చక్కగా మంచి సందేశాన్ని ఇచ్చారు. తరువాత ఇప్పుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు అంబేద్కర్ గురుకులం సంజయ్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు
రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు సూనాన్ గారికి, పెద్దలందరికీ కూడాను, ఆధ్యాత్మికవేత్తలు, అలాగే ఏమిటి అందరికీ సన్మానం చేసి ఈ పుస్తకావిష్కరణకు వచ్చినటువంటి ఇది మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి బాబ్జీ గారికి, అలాగే రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ అన్నమయ్య యూనివర్సిటీ సార్ ఎవరంటే గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ లాహిరి మహేశయ భగవద్భక్తులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కగా ఆధ్యాత్మిక ప్రసారానికి అందరినీ కూడా అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలు అవచ్చు, డాక్టర్స్ని అందరినీ పిలిచి దీన్ని మానవ లోకానికి వ్యాపింప చేయడానికి మీరు కోరుకున్నటువంటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి కూడా సహాయం చేసినటువంటి మీ ఆత్మీయ ఈ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జీవరాశులందరికీ కూడాను ఆహారము, నిద్ర, భయము, మైదనము అన్ని కోరికలు సమానమే. కానీ మానవుడికి కాస్త వివేకం ఉంది కాబట్టి ఈ మానవ జాతికి, మానవుడికి ఈ ఆధ్యాత్మిక చింతన అవ్వచ్చు ఆచరించేటటువంటి అవకాశము భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మానవ లోకానికి ఇది పెద్ద వరము. ముఖ్యంగాను భగవంతుడు అంటే ఇంక వేరేగా మనం ఎక్కడో చెప్పుకోవసరం లేదు. ఎందుకంటే అన్ని జీవరాశుల్లో సమానంగా పోలిక లేనటువంటి ఒక వస్తువు ఉంది, దాన్నే ప్రాణం అంటారు. యాక్చువల్గా ప్రాణంతో దేన్ని కూడా మనం పోల్చుకోలేము. అందుకే ప్రాణోహి భగవానీశః, ప్రాణోహి విష్ణు, ప్రాణోహి పితామహ, ప్రాణేన దారితో లోకం సర్వం ప్రాణమయం జగత్ అంటారు. ప్రాణంతో ఏది కూడా మనం పోలిక చేసుకోలేము. ఆ ప్రాణ విద్యని, ఆ యోగ విద్యనే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమిటి మనకి తెలియాలని అర్జునుడి తాలూకా జీవుడు రూపంలో ఆయన ఉపదేశించారు. దాన్ని ఈజీగా మనం ఎన్ని శాస్త్రాలు చదివినా మనకి ఈజీగా రాదు. కాబట్టి ఒక సద్గురువుల తాలూకా ఆశ్రమాన్ని పొందితే అది ఈజీగా చెప్తారు. దానికోసం 4వ అధ్యాయంలో ఒక శ్లోకంలో చెప్తారు ఎలాగో, తద్విత్ ప్రణపాతేన పరిప్రశ్నేన సేవయే ఉపదేశంతి జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శనాన్ని. మహాత్ముల దగ్గరికి తిరిగి వాళ్ళని దర్శించుకొని వాళ్ళ దగ్గర వినయంగా ఉంటే ఈ బ్రహ్మ విద్యని, యోగ విద్యని ఉపదేశిస్తారు. చాలా ఈజీగా తరించవచ్చు. ఎందుకంటే మనకి కాలం సరిపోదు, అన్నీ సరిపోదు. ముఖ్యంగా మానవుడికే అధికారం ఉంది కాబట్టి. పైగా మానవుల్లో నలుగురే పూజిస్తారు భగవంతుణ్ణి. చతుర్విజయ భజంతే మాం చుకృతార్జున ఆద్దో జగ్న జ్వరాధార్ది జ్ఞానీసా భరతర్షం అంటారు. ఎవరు జ్ఞానం కావలసిన వాళ్ళు, ఏమిటి ఆపదలో ఉన్నవాళ్ళు, ఇంకా ఏమిటి అర్థం కావాలంటే డబ్బు కావలసిన వాళ్ళు, వీళ్ళంతా కూడాను పూజిస్తారు భగవంతుణ్ణి. కాబట్టి ఈ లాహిరి మహేశయుల తాలూకా భగవద్భక్తులందరికీ కూడాను ఈ ప్రసారానికి, ఈ వేదికని కూడాను ఇచ్చేశారు. కాబట్టి అందరికీ ఒకసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం జై లహరి కృష్ణాయ నమః. జై జై లహరి కృష్ణ. థ్యాంక్ యూ అండి. సార్ చక్కగా చెప్పారు. గురిని శిక్ష లేక గురుతెట్లు కలుగును, అజునుకైన వారి అబ్బకైన తలుపు తాళము లేక తలుపురెట్టు లూడును. విశ్వదాభిరామ. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఇంత విలువైన అమృత మంజరి జ్ఞానమకరందం ఈ రిలీజ్ అయిన పుస్తకం మీద ఈ కవిత రాయడం జరిగింది. అమృత మంజరి జ్ఞానమకరందం, ఇది ఒక అద్భుత మంజరి. ఈ జ్ఞానమకరందం తేనెటీగలు పలువిధ పుష్పముల నుండి సేకరించి సమకూర్చిన పుప్పొడి సాధారణ మకరందం. ప్రవక్తలు ప్రవచించిన వేద గ్రంథముల నుండి సమకూర్చిన సారాంశం ఈ జ్ఞానమకరందం. మనిషి శరీరమునకు మాత్రం పుష్టినిస్తుంది సాధారణ మకరందం. మనిషి యొక్క ఆత్మకు, శరీరమునకు కూడా పరిపుష్టినిస్తుంది ఈ అమృత మంజరి జ్ఞానమకరందం. తినే కొలది మనిషి జిహ్వకు మాత్రం రుచిని కలుగజేస్తుంది సాధారణ మకరందం. చదివే కొలది మనిషి యొక్క మనస్సుకు శుచిని కలుగజేస్తుంది ఈ అమృత మంజరి జ్ఞానమకరందం. ఈ కలియుగములో ఆ శ్రీహరిని కీర్తించుటియే భక్త ప్రియులకు అమిత ఆనందం. భగవద్ధ్యానమే భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న నిజమైన ప్రేమానుబంధం. ఆధ్యాత్మిక వేత్తలలో మనోవికాసమును కలిగించిన జ్ఞాన సుగంధం ఈ అమృత మంజరి జ్ఞానమకరందం.
కలి కల్పించిన ఉపదేశములను వింటే మనిషికి ప్రమాదం, కల్కి సంకల్పించిన ఉపదేశములను వింటే మనసుకు వినోదం. ఒకే దేవుడు ఒకే దేశము ఎనునిది శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ చెప్పిన నినాదం. श्रीमद्भगवद्गीता अथ चतुर्दशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधःशाकम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दानि यस्य पर्णानि यस्यं वेद स वेदवित्। ऋग्वेदममदारजः ॐ अग्रमीडे पुरोहितम् ॐ अग्निमीडे पुरोहितम् यज्ञस्य देवभृद्विजम् होतानं रथदातापम् यजुर्वेदममदारजः ॐ निषेद्धोर्चेद्वा वायवस्तोपायवस्तदेवो वत्सविधा प्रार्पय दृश्रेष्ठतमाय कर्मणे। सामवेदममदारजः ॐ अग्नायाहि वीतये गृणानो हव्यदातये निहोता सत्सि वर्षिषि। अथर्वणवेदममदारजः ॐ शन्नो देवीरभिश्चय आपो भवन्तु पीतये संयोरभिश्रवन्तु नः। जले विष्णु स्थले विष्णु विष्णुस्थावर जंगमे अंतर्विष्णु बहिर्विष्णु सर्वं विष्णुमयं जगत्। अहिंसा प्रथमं पुष्पं पुष्पमिन्द्रिय निग्रहं सर्वभूतादया पुष्पं क्षमा पुष्पं विशेषतः ध्यान पुष्पं तपः पुष्पं शांति पुष्पं तदैव च सत्यमष्टविधं पुष्पं विष्णोः प्रीतिकरं भवेत्। नाहं वसामि वैकुंठे न योगी होदा यार्नवे मद्भकात्यत्र गायन्ति तत्र तिष्ठामि नारद। ओम नमो भगवते श्री लहरी कृष्णाय नमः। భగవంతుడు అంటే మనకు తెలుసు, వంతుడు మంతుడు అంటే కలిగి ఉన్నవాడు, శ్రీమంతుడు శ్రీని కలిగి ఉన్నవాడు, అలాగే భగని కలిగి ఉన్నవాడు భగవంతుడు. ఇందాకలా చక్కగా మనం ఆ షట్కోణాన్ని గురించి చెప్పుకున్నాం. షట్ 6 ఎక్కడ వచ్చినా భగవంతుడి యొక్క గుణాలు లేదా లక్షణాలని తెలుసుకోండి. ఇది శాస్త్రం చెప్పింది. ఒక వ్యక్తిని భగవంతుడు అంటాము అంటే ఆ భగ అనేటువంటి గుణాలని కలిగి ఉండాలి. ఏమిటయ్యా అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్యం. ఈ 6 ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని ఆ 6 లక్షణాలని భగ అంటాం. అవి ఎవరి దగ్గర ఉంటే వారు భగవంతుడు. కాబట్టి ఈ 6 లక్షణాలని షట్కోణాల్లో చూపించారు. అంత ఆషామాషి కాదు. ఎందుకు ఇక్కడ మనం సమావేశమయ్యామంటే ఇవాళ నుండి మనకి ఒక గట్టి విశ్వాసము, ఒక పూనిక ఆయన మీద ఉంటే వాదన లేని సాధకులుగా ఆయనే నా దైవం అని చెప్పగలుగుతాము. వచ్చే సంవత్సరం క్లాస్కి ఇంతకు 10 జనాలు రావాలి. కృష్ణ అంటే నలుపు అని ఒక అర్థము, అది మాత్రమే కాదు. అదే ఇప్పుడు పురాణ భాష మీద అవగాహన ఎందుకు ఉండాలంటే కృష్ణ అన్నప్పుడల్లా ఎక్కడ విన్నా మనకి 4 మాటలు జ్ఞాపకం రావాలి గబగబా గబగబా. ఏంటో తెలుసండి, ఆయన యొక్క రూపం చేత, ఆయన యొక్క మాట చేత, ఆయన యొక్క ఆట చేత, ఆయన యొక్క రూపము అందము, ఆయన మాట, ఆయన పాట, ఆయన ఆట, ఈ 4 కూడా ఈ 4తో మనల్ని ఆనంద చైతన్యం చేసేటువంటి ఆ లహరిలో తేలించేటువంటి పదం అది. ఏదో లహరి కృష్ణ అదేదో కొత్త పదము కాదు. ఈరోజు గ్రంథావిష్కరణ అనగానే లహరి కృష్ణ గారు ముందున శ్రీమన్నారాయణ, ఇక్కడ ధర్మ సంస్థాపనాయ సంభమామి యుగే యుగే అన్నారు. అంటే ఈయన ధర్మ సంస్థాపనార్థం యుగే యుగే అంటే ఈ కలియుగంలో
అవతార పురుషుడు ఉద్భవిస్తాడన్నమాట. ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం ఉద్భవిస్తున్నారో, ఏం ఉద్బోధిస్తున్నారో, ఏం ఆచరణలో పెడుతున్నారో, ఏమి చేయాలనుకుంటున్నారో, మనందరి ఆత్మలో అది ఎక్కడున్నారో కూడా నాకైతే తెలియదు. మీకు తెలిసేమో, నాకు తెలియదు. అధ్యక్షుల వారు చెప్పాలి ఆ విషయం. ఈరోజు యువత అంటున్నారు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా సరే ఒకటే, ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆత్మశుద్ధిగా ఉంటే మతం, వర్గం, కుల, మత భేదాలు, చిన్న పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రతి వాడు కూడా వాడి ఆత్మని వాడిని నిర్దేశించుకుంటే, వాడి ఆత్మని వాడిని పరిశీలించుకుంటే, వాడి ఆత్మ ప్రబోధించి చేయగలిగితే తప్పకుండా మనం ముందుకు వెళ్తాము. ప్రయత్నం చేయండి, ఏది కూడా సాధించలేము. ఈ విషయం మాత్రం పెద్దలైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కూడా గ్రహించాలని నా కోరిక. థ్యాంక్ యూ. వేదవ్యాసి మహర్షి మొదలుకొని వివిధ ప్రవక్తులు, మునీశ్వరులు తపస్సులు ప్రవచించిన ప్రవచనములు మేము మీ ముందు సవివరంగా వివరించాలని అనుకుంటున్నాను. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం 7-8 శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లావిర్భవతి భారత అద్భుతానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుశ్రుత ధర్మ సంస్థాపనార్థాయం సంభవా యుగే యుగే. సాధు సజ్జులను రక్షించుటకును, దుష్టులను నాశనం చేయుటకును, ధర్మం స్థాపించుటకును నేను ప్రతిగా మందు అవుతును. వేదవ్యాసుని ప్రవచనములను అనుసరించి భవిష్య పురాణములు ఆదాము సంతతిలో తనను తాను ప్రత్యక్షపరచుట గురించి చెప్పి ఉన్నారు. అదేవిధముగా 3వ స్కందము 20వ అధ్యాయంలో లహరి అను నామమున రాబో రాజుల గురించి తెలియజేస్తున్నది. శ్రీమద్ భాగవతం 11వ స్కందం 6వ అధ్యాయంలో హరికృష్ణ గారి యొక్క తల్లిదండ్రులు నివసించిన ప్రాంతం నజరేతు అనే స్థలం గురించి క్వచిత్ కచ్చిన్ మహారాజు ధ్రువుడేసి భూమి సహా అనే శ్లోకంలో ద్రావిడ దేశంలో తామ్రపణి నది ప్రవహించే ప్రాంతంలో నారాయణ అవతరిస్తాడని చెప్పబడి ఉన్నది. నా పేరు దేవుడు. అన్ని మతాలు, అందరి సద్గురువులు, అందరూ చెప్పిన విషయాలు అన్నీ కూడా ఆకలింపు చేసుకొని మానవ జన్మకి కారణమైనది, మానవ జన్మ ఎందుకు మనకి కలిగింది, మనం ఏది సాధించాలి, మానవ జన్మ యొక్క గమ్యం తానెవరో తాను తెలుసుకోవడం, తాను తెలుసుకున్న తర్వాత తనకు మూలమైన, తన జన్మకు మూల కారణమైన తన ఆ పరమాత్మని తెలుసుకోవడమే మన యొక్క గమ్యం అని చెప్తూ ఉంటారు. నిన్ను నువ్వు తెలుసుకో, తద్వారా నిన్ను సృష్టించిన భగవంతుడిని తెలుసుకోగలవు. ఆత్మ సాక్షాత్కారం అంటారు. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవడం. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారం నీలో కలుగుతుందో, నీవెవరో నువ్వు తెలుసుకుంటావో, తద్వారా బ్రహ్మ సాక్షాత్కారం అనేది నీకు కలుగుతుంది. బ్రహ్మ సాక్షాత్కారం అంటే ప్రపంచంలో ప్రతి జీవరాశిలోనూ ఆ యొక్క చైతన్యాన్ని గమనించడం. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశిలో, ప్రతి అణువులోనూ పరమాత్మను తెలుసుకుంటామో, ఇంక నువ్వు ద్వేషించడానికి ఎవరు ఉండరు. అందరినీ ప్రేమించడమే జరుగుతుంది. ఎవరినైనా ద్వేషించావంటే నిన్ను నీవు ద్వేషించుకున్నట్టు, ఎవరినైనా ప్రేమించావంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు, అంటే పరమాత్మని ప్రేమిస్తున్నట్లు. ఎప్పుడైతే పరమ ప్రేమ అనేది నీలో ఉద్భవించిందో, నిరంతరము నీలో ఆనందమే, ఆనందో బ్రహ్మ. నిరంతరము ఆనందంగా ఉంటావు, ఏ సమస్యలు ఉండవు, అన్ని ద్వంద్వాలకి అతీతంగా ఉంటావు. ఈరోజు మనం ఇక్కడికి అందరం పిలిస్తే వచ్చిన వాళ్ళు, లేదంటే తనంత తాను వచ్చిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. అయినా ఒక ఆధ్యాత్మిక చింతనలో భాగస్వాములు అయినందుకు మనం ఎంతో గర్వించవాలి. దానికి వేదిక లహరి కృష్ణ దేవుడు అయినటువంటి ఆయనకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే మీరు ఈ లహరి కృష్ణకి దేవుడు గారిని చూసారో లేదో అని నేను మాత్రం ఆయన జీవించుండగా
45 సంవత్సరాల క్రితం ఇదే పెందుత్తులో స్టేట్ బ్యాంక్ పక్కనే ఆయన 14 రోజులు ఉపన్యాసం ఇచ్చారు. ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఇదే స్టేట్ బ్యాంక్ పక్కన 14 రోజులు ఉపవాసం ఇస్తే నేను స్వయంగా 3 రోజులు కూర్చున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ లహరీ భక్తులందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై. ఒకే దేవుడు సత్యం, ఒకే జాతే నిత్యం, అదే నా నిజతత్వం, ధర్మయుగ స్థాపనం. ఒకే దేవుడు సత్యం, ఒకే జాతే నిత్యం, అదే నా నిజతత్వం, ధర్మయుగ స్థాపనో. లహరి రాజ్యమయ వెయ్యేండ్ల పాలనయ్య, లహరి రాజ్యమయ వెయ్యేండ్ల పాలనయ్య, సత్యయుగ స్థాపనయ్య మీతో జరుగునయ్యా, సత్యయుగ స్థాపనయ్య మీతో జరుగునయ్యా. త్యాగము చేయుడయ్యా మోక్షం మీదేనయ్యా. లహరి గారు చెప్పినటువంటి బాధలు మరి ఆయన గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక బుర్ర కథ స్వామిని అన్వయించుకొని నాతో రాయించి మరి మా పెందుర్తి కళాకారులతో మనుజ్యోతాశ్రమంలో అది ప్రదర్శించడం జరిగింది. ఆ కళాకారులు ఇక్కడ ఉన్నారు కూడాను. మరి వారు ఆ ఆశ్రమానికి నేను కూడా వెళ్ళడం, స్వామి అనుగ్రహాన్ని నేను కూడా నిత్యము పొందుతూనే ఉన్నాను, నిత్యము పొందుతాం. ఎందుచేతంటే కలియుగ అవతారుడు కాబట్టి అన్ని సాక్ష్యాలు, అన్ని అద్భుతాలు, ఆయన శరీరమే అద్భుతం, ఆయన మాట, ఆయన వాక్కు అన్నీ అద్భుతాలే. ఆధ్యాత్మికంగా గ్రంథావిష్కరణ మహోత్సవం అమృత మంజరి అంకురం 2 పుస్తక విడుదల కార్యక్రమాన్ని ఇప్పుడుతో మనం ముగించిపోబోతున్నాం. ఈ ముగించుకునే ముందు మనం అందరికీ వందన సమర్పణ కార్యక్రమానికి మనం వచ్చి ఉన్నాము. ఈ కలియుగంలో కల్కి అవతారంగా శ్రీమన్నారాయణ శ్రీ లహరీకృష్ణ గారి ఆశీస్సులతో మనం ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసుకున్నాము. దీనికి సమస్త కృతజ్ఞతలు ఆయనకి మనం చెల్లించుకుందాము. తర్వాత మనుజ్యోతి ఆశ్రమం వారు వారి యొక్క సహాయ సహకారంతో మన యొక్క కార్యక్రమాన్ని చేసుకోగలిగాము. వాళ్ళ యొక్క సహకారాల కోసం మనం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సభాధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించిన మన గౌరవనీయులు శ్రీ జి సూర్యనారాయణ గారు, ఎంఏ ఎంఈడి, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ZPH HS ఇటీవల సార్, మీరు ఈ కార్యక్రమాన్ని చాలా మంచి దిగ్విజయంగా నడిపించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ గండి బాబ్జీ గారు, వారికి మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. గౌరవ శ్రీ డాక్టర్ జి గౌరీశ్వరరావు గారు, వారి కుటుంబానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ డాక్టర్ పేరుచర్ల VSN జి కృష్ణరాజు గారు, వారికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ కె శివరామన్ కృష్ణమూర్తి గారు, శ్రీ బి తాతబాబు గారు, శ్రీ ఆర్ సన్యాసి నాయుడు గారు, గౌరవనీయులు శ్రీ తమరాన బంగారు నాయుడు గారు, శ్రీ జె సూర్యనారాయణ గారు, శ్రీ డాక్టర్ వై హరగోపాల్ గారు, శ్రీ సారిపల్లి గణేష్ గారు, శ్రీ గండి అప్పారావు గారు, శ్రీ రెడ్డి నారాయణరావు గారు, శ్రీమతి డాక్టర్ ఎస్ సావిత్రి గారు, శ్రీ ముత్యాల శెట్టి గారు, శ్రీ కరకదేముడు గారు, శ్రీ కాండ్రేగుల శ్రీనివాసరావు గారు, శ్రీ కె నారాయణరావు గారు, వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి శ్రీ ఎం ప్రసాద్ రావు గారు, శ్రీ బి అప్పారావు గారు, శ్రీ ఐ దేముడు గారు, శ్రీ కె అప్పారావు గారు, బి దేముడు బాబు గారు, శ్రీ అప్పలరాజు గారు, శ్రీ రాయవరపు సన్యాసరావు గారు, బి ఎమ్మెల్యే దేవుడుబాబు గారు, శ్రీ డాక్టర్ దొగ్గ భవన్ గారు, శ్రీ ఎడ్ల నాయుడు గారికి, శ్రీ గొరపల్లి శ్రీనివాస్ గారికి, శ్రీ బొబ్బర్ ముకుందరావు గారికి, శ్రీమతి వై విజయలక్ష్మి గారు, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటున్నాం. వీళ్ళు కొంతమంది రాకపోయినటువంటి వారు చేసిన వాళ్ళ సహాయానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అనకాపల్లి నుంచి వచ్చినటువంటి చంద్రారెడ్డి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆ విధంగానే వీళ్ళందరికీ శ్రీమన్నారాయణ శ్రీ లహరీకృష్ణ గారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి కలగాలని వేడుకుంటూ మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఈ యొక్క వేదిక మీద వచ్చేసి ఉన్నటువంటి ప్రతి ఒక్క పేరున ప్రతి ఒక్కరికి మేము
మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యావత్ ప్రజానికి కూడా ఎవరెవరైతే వచ్చినారో వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క కార్యక్రమం వచ్చినందుకు గాను మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా జరిపించుకోవడానికి కావాల్సిన సహకారాలు అందించినటువంటి పెందుర్తి భక్త బృందం అందరికీ కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు అందజేస్తున్నాము. ఆ విధంగానే పెద్దలందరికీ కూడా ఈ యొక్క విలువైన ఈ యొక్క మంచి విషయాల్ని మాతో పంచుకున్నందుకు గాను, ఈ యొక్క కార్యక్రమాన్ని మంచి దిగ్విజయంగా నడిపించి మాకు ఈ యొక్క విలువైన మాటలు మాతో పంచుకున్నందుకు గాను మీ యొక్క అనుమతితోటి ప్రభుదేవుని ఈ యొక్క శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మరొకసారి వేడుకుంటూ ఈ యొక్క సభాన్ని మనం ఇక్కడ ముగించుకున్నాం. మహత్కార్యములో జరిహించే మహనీయ మహామహిమోన్నతం నీలీలా. మహత్కార్యములో జరిహించే మహనీయ మహామహిమోన్నతం నీలీలా. కావ్యమో నీవేగా కథనమో నీవేగా. కావ్యమో నీవేగా కథనమో నీవేగా. మహత్కార్యములో జరిహించే మహనీయ మహామహిమోన్నతం నీలీలా. మహత్కార్యములు జరిగించే మహనీయ మహామహిమోన్నతం నీలీలా.